ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటిది? నా రూమ్లో నువ్వేంటిలా? అంటే నా రూమ్లో వాటర్ రావడం లేదు. నువ్వెలాగూ ఇంట్లో లేవు కదా అని స్నానం చేయడానికి వచ్చాను. నీ రూమ్లో వాటర్ రాకపోతే అమ్మ రూమ్లోకి వెళ్ళాలి, అంతేకాని ఇలా అబ్బాయి రూమ్లోకి రావడం ఏంటి? సారీ. నీ సారీలు నాకేం అక్కర్లేదు. ఇది నా రూమ్. ఇలాంటివన్నీ నాకు నచ్చావు. తొందరగా చేసుకుని నీ రూమ్కి వెళ్ళిపో. ఎంతకాలం ఇలా ఉంటావో నేను చూస్తాగా. వస్తావు, నా దగ్గరికే వస్తావు. హలో, ఏంటి వంశీ, ఏం చేస్తున్నావు? మీరేమైనా గుడ్ న్యూస్ చెప్తారేమోనని వెయిట్ చేస్తున్నాను. గుడ్ న్యూస్ వినాలి అంటే ముందు మనం వర్క్ చేయాలి కదా వంశీ. వర్క్ చేయడం ఏంటి? నీకు మీ మామయ్య మీద పగ తీర్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. దాన్ని గాని కరెక్ట్గా వాడుకోగలిగితే ఇంతకంటే గుడ్ న్యూస్ ఇంకేముండదు. ఆయన మీద ప్రతీకారం తీర్చుకునే పని అయితే అది ఎలాంటిదైనా చేస్తాను. మీకు కూడా తెలుసు కదా. తెలుసు, అందుకే ఫోన్ చేశాను వంశీ. ఇంతకీ ఏంటత్తయ్య ఆ అవకాశం? మీ ప్రకాష్ మామయ్య వాళ్ళు షాప్కి కొత్త స్టాక్ తెప్పిస్తున్నారు. అది కూడా చాలా భారీ మొత్తంలో. ఆ కంటైనర్ ఈ 2 రోజుల్లోనే రాబోతుందంట. దాన్ని గాని నువ్వు పనికి రాకుండా చేయగలిగితే వాళ్ళకి 30 లక్షలు లాస్ వస్తుంది. ఆ దెబ్బతో వాళ్ల బిజినెస్ కుప్పకూలిపోతుంది. వాళ్ల కళ్ళల్లోంచి కన్నీళ్లు జలపాతంలా పారుతూ ఉంటాయి. తమ్ముళ్ళంటే అన్నకి ప్రాణం కాబట్టి ఏదైనా చెయ్యాలని ఆరాటపడుతూ ఉంటాడు, కానీ ఏమీ చేయలేడు. ఎందుకంటే ఇప్పుడు తను ఉన్నది జైల్లో కదా. అటు సాయం చేయలేక ఇటు ఖాళీగా ఉండలేక తనలో తానే నరకం అనుభవిస్తాడు. అది చాలు కదా నీ మనసు సంతోషపడటానికి. చాలు. ఆ వెహికల్ డీటెయిల్స్ పంపించండి. ఉదయానికల్లా గుడ్ న్యూస్ నాతో పాటు మీరు వింటారు. గుడ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్టాక్ వాళ్ళకి చేరకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వను. ఓకే. నువ్వెప్పుడొచ్చావమ్మా? నేనెప్పుడొచ్చానో తర్వాత. ముందు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఏంటి ఏదో రానివ్వను అంటున్నావు? అది అది టెండర్ అమ్మా. వేరే వాళ్ళు మనకంటే ఎక్కువ పడతాను అంటే ఎట్టి పరిస్థితులను రానివ్వను అంటున్నాను, అంతే. అరగంటలో న్యూ స్టాక్ వస్తోంది. లోడ్ దింపడానికి కూలీలు పిలు. ఓకే సార్. నేను వైష్ణవి కూడా వస్తున్నాం. ఈలోగా అన్లోడ్ చేసుకో. మేము వచ్చాక లారీ అమౌంట్ సెటిల్ చేస్తాం. ఓకే సార్. ఏంటన్నయ్య చాలా హడావుడిగా ఉన్నావు? ఏం లేదురా, మనకి రెగ్యులర్గా స్టాక్ పంపిస్తున్న హైదరాబాద్ డీలర్ ఆ మధ్య పంపనని చేతులెత్తేశాడుగా. పద్మ అన్నయ్య ముంబై డీలర్ మధుసూదన్ గారితో మాట్లాడి డీల్ సెట్ చేశారు.
ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి సరుకు వస్తోంది, అది హడావుడి. ఏంటండి ఏమైంది? హలో సార్ లారీ కాలిపోయింది సార్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, షార్ట్ సర్క్యూట్ అయింది. ఏమైందన్నయ్య? ఎందుకలా ఉన్నావు? ఏమండి ఏమైంది చెప్పండి. మన గార్మెంట్స్ వస్తున్న లారీ లారీ షార్ట్ సర్క్యూట్ అయ్యి మన గార్మెంట్స్ మొత్తం కాలిపోయాయంట. ఏంటండి ఇది? ఎందుకు ఆ భగవంతుడు మన మీద కక్ష కట్టాడు? 30 లక్షల రూపాయల సరుకు బుగ్గి పాలైపోయింది. అయ్యో, ఎంత పని జరిగింది! 30 లక్షల సరుకా? అంటే నేనిచ్చిన డబ్బే కదా? అది నిన్నే కదా ఇచ్చాను. ఒక్క రోజులోనే ఇలా నాశనం అయిపోయిందా? మీ టైం కాదు, మన టైం బాలేదు. నువ్విచ్చావు వదిన. అసలు నువ్వివ్వడం ఏంటి? అమ్మకి ఈ విషయం తెలుసా? తెలీదు. అన్నయ్య ఇంట్లో లేడు కదరా. వదిన ఉన్న బాధలో తనని అడగలేకపోయాను. అందుకే లీలా వీరేంద్ర హెల్ప్ చేశారు. మరి అమ్మకి ఈ విషయం తెలిస్తే? చెప్పాలిరా. చెప్పకుండా ఎలా దాస్తాం? టైం చూసుకు చెప్తాను. అయినా ఇల్లు కాలిపోయి ఒకడేడుస్తుంటే కళ్ళు కుండ కూడా కాలిపోయిందని ఇంకొకడేడుస్తున్నట్టుంది. వదినా, తప్పేమన్నాను? ఇప్పుడు ఆ విషయం ఆవిడకి తెలుసా లేదా? ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనేది మ్యాటర్ కాదు. 30 లక్షల సరుకు కాలిపోయింది. ఏం చేయాలో అది ఆలోచించండి. ఏముంది, ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మనకేం నష్టం ఉండదు. ఇన్సూరెన్స్ లేదురా. ఏంటన్నయ్య? అవును, ఆ లారీ డ్రైవర్ ఇన్సూరెన్స్ కూడా చేయించలేదుట. ₹1 కూడా తిరిగి రాదు. ఇదంతా ఆ పద్మావతి వల్లే జరిగింది. వదినా, మధ్యలో తనేం చేసింది? మధ్యలో కాదు, మొదట్నుంచి అన్ని తన వల్లే జరుగుతున్నాయి. ఆ దరిద్ర దేవత ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి అన్ని అశుభాలే జరుగుతున్నాయి. కొందరు జాతకాలంతే. ఆ దరిద్రము కరోనాలా పక్కనున్న వాళ్ళకు కూడా అంటుకుంటుంది. అందుకే మనం కూడా ఇలా నాశనం అయిపోతున్నాం. లీలా, ఇప్పుడు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ లక్షలు నేనిచ్చాను కదా, అందుకే నాకు బాధగా ఉంది. వ్యాపారం మీదైనా డబ్బు నాది కదా, నాకెంత బాధగా ఉంటుంది మరి. అంతా మన కర్మ. చా ఏంటత్తయ్య, దీపావళి ఫెస్టివల్ ఎలా ఉంది?
అద్దిరిపోయింది వంశీ. గుడ్, వెరీ గుడ్. నువ్వు పేల్చిన బాంబుకి ఇక్కడ ఒక్కొక్కరి మొహాలు ఎలా మాడిపోయాయో తెలుసా? నువ్వు గాని ఇక్కడ ఉండుంటే చాలా ఎంజాయ్ చేసేవాడివి. నేను ఇక్కడుండి కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఇమాజిన్ చేసుకొని ఇంట్లో అందరూ ఆ లారీ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది అనుకుంటున్నారు. కానీ పాపం వాళ్ళకి తెలియదు కదా, ఆ లారీ షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేసింది మనమేనని. వాడికి ఇప్పుడు నొప్పంటే ఏంటో తెలుస్తుంది. తమ్ముడు వ్యాపారానికి నష్టం జరిగింది అంటే పాపం ఆ కేశవ కుళ్ళి చేస్తాడేమో. వాడు జైలు నుంచి బయటకు వచ్చేసరికి చచ్చిన శవంలా అయిపోవాలి. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నావు వంశీ? ఏముంది, మొదటి తమ్ముడిని నష్టపోయేలా చేసి ఆ కేశవని కన్నీళ్లు పెట్టుకునేలా చేశా. ఇక రెండో తమ్ముడి కోట కూడా ఫినిష్ చేసేయాలి. అంటే ఆ ఆదిత్యని దెబ్బ కొట్టబోతున్నావా, లేక ఏకంగా మా రైస్ మిల్కే ఎసురు పెట్టావా? ఈ వంశీకి గ్రాటిట్యూడ్ చాలా ఎక్కువ. నాకు అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించడం, నాకు సహాయం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం నాకున్న వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్. మీరేం కంగారు పడకండి. అది సరే గాని, ఇంతకీ ఈ విషయాన్ని మీ మామయ్య గారితో ఎప్పుడు చెప్పబోతున్నావు? ఎప్పుడూ ఏంటి, ఈ రోజే చెప్తాను. నేను ఆ విషయం చెప్తుంటే వాడి కళ్ళలోంచి కారే కన్నీళ్ళని నేను దగ్గరుండి చూడాలి. ఆల్ ది వెరీ బెస్ట్ వంశీ. ఉంటాను. అమ్మా, ఏం చేస్తున్నావురా నువ్వు? అసలేం చేస్తున్నావు? నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాను. నోర్మై, వాళ్ళేమైనా పరాయి వాళ్ళు అనుకుంటున్నావా? నీకు పిల్లనిచ్చిన మామ. పాపం వాళ్ళేదో చిన్న బిజినెస్ చేసుకుని పైకి వద్దామని ఆశపడుతుంటే నువ్వెలా వాళ్ళ ఆశల్ని అడియాసలు చేస్తావా? అమ్మా, ఇది నా పర్సనల్. దీనిలో అనవసరంగా జోక్యం చేసుకోకు. ఏంట్రా పర్సనల్? ఇలా లారీలు తగలబెట్టి నా అనుకున్న వాళ్ళకే నష్టం చేయడమా? అవును, వాళ్ళకి నష్టం జరిగితే ఆ కేశవ బాధపడతాడు. వాడు బాధపడితేనే నేను సంతోషిస్తాను. వాణ్ణి బాధ పెట్టడం కోసం అవసరమైతే ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి కూడా నేను వెనకాడను. నా ఒంటి మీద పడ్డ ఒక్కో దెబ్బకి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలి, అంతే. ఉమా వదిన నన్నింత అర్జెంటుగా ఎందుకు రమ్మనుంటుంది? అంత ముఖ్యమైన విషయం ఏం చెప్పబోతోంది? ఆవిడ గొంతులో బాధ కనిపించింది. ఎందుకలా మాట్లాడుంటారు ఆవిడ? ఒకవేళ నందిని విషయంలో వంశీ ఏదైనా నెగిటివ్ డెసిషన్ తీసుకుంటున్నాడా? చా, ఆవిడొచ్చే విషయం చెప్తే కానీ నా టెన్షన్ తగ్గేలా కనిపించట్లేదు. ఇంత టైం అవుతున్నా ఇంకా రావడం లేదేంటి? ఎంతసేపు అయింది పద్మావతి వచ్చి? దాని గురించి వదిలేండి వదినా.
ఇంత అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి. ఫోన్లో ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నారు. ఏంటది? ఎవరి గురించి? వంశీ గురించి. వంశీ గురించా? అవును పద్మావతి. ఇన్ని రోజులు వాడు ఆ కుటుంబం మీద కోపంతో మాత్రమే ఉన్నాడు అనుకున్నాను. కానీ నా ఊహ తప్పు అని నిన్ననే తెలిసిందే. అంటే వాడు కేశవ్ గారి కుటుంబం మొత్తం మీద పగబట్టేశాడు. తోక తొక్కిన నాగుపాము ఎలా అయితే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుందో వీడు అలాగే ఉన్నాడు. మొన్న వైష్ణవి వాళ్ళ ఫ్యాబ్రిక్స్ కాలిపోవడానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యం కాదు పద్మావతి. అదంతా వంశీ ప్లాన్. ఏంటొదినా మీరు చెప్పేది? అవును పద్మావతి. ఆ లారీని తగలబెట్టి ఆ బట్టలు కాలిపోయేలా చేసింది ఎవరో కాదు, వంశీయే. అంటే గతంలో డీలర్షిప్ ఇవ్వను అనడానికి, బావగారు జైలు పాలు కావడానికి, నా పేరు మీద కొరియర్ వెళ్ళడానికి కారణం కూడా వంశీనేనా వదిన గారు? కావచ్చు పద్మావతి. వాడే అని చెప్పలేను, అలా అని కాదు అని చెప్పలేను. వాడసలు ఇంత క్రూరంగా ఆలోచించేలా మారతాడని నేను అస్సలు ఊహించలేదు. వాడి ప్రవర్తన, వాడి మాట తీరు చూస్తుంటే వాడిని మీ కుటుంబం మీదకి ఇంకెవరో రెచ్చగొడుతున్నారనిపిస్తుంది. ఆ అవసరం ఇంకెవరికి ఉంటుంది వదిన గారు? మీ అత్తయ్య భ్రమరాంబ గారికే ఉంటుంది. ఆవిడ మీద నాకు అనుమానంగానే ఉంది. లేదమ్మా, ఇందులో ఆవిడ హస్తం లేదు. అంత ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారు? వంశీ ఫోన్ మాట్లాడడం నేను విన్నాను కాబట్టి. తన చేత ఇవన్నీ చేయిస్తుంది ఆవిడే అయితే వాడు ఫోన్లో అంత చనువుగా మాట్లాడుండేవాడు కాదు. నా డౌట్ కరెక్ట్ అయితే ఆ మనిషి కూడా మీ ఇంట్లో వాళ్ళే అయ్యుంటారు. నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత నీ గురించి చెడు చెప్పేవాళ్లే ఎక్కువైపోయారమ్మా. ముఖ్యంగా ఆ లీలా. ఆ రోజు మన ఇంటికొచ్చిన కొండదేవర మహాలక్ష్మక్కతో ఏదో చెడుగా చెప్పారంట. లీల ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో తనే ఆ కొండదేవర చేత అబద్ధం చెప్పించి మహాలక్ష్మక్క దృష్టిలో నిన్ను చెడ్డదానిగా చూపించాలి అని అనుకుంటుందేమో. నా కొడుకు చేసిన నష్టానికి వైష్ణవి వాళ్ళు ఎంత బాధపడుతూ ఉండుంటారో నేను అర్థం చేసుకోగలను. అందుకే వాళ్ల కోసం ఈ చెక్ తీసుకొచ్చాను. నేనే వచ్చి ఇచ్చి ఉండేదాన్నమ్మా, కానీ నా కొడుకే మిమ్మల్ని నష్టపెట్టాడు, అందుకే నేను చెక్ ఇస్తున్నానని నా మొహం ఎలా చూపించను? అందుకే దీన్ని ఏదో ఒక రకంగా వంశీ పేరు బయటికి రాకుండా వాళ్ళకి అందజేయి. వీలైనంత తొందరగా ఆ మనిషి ఎవరో కనిపెడితే కానీ మీ సమస్యలు ఆగవు పద్మావతి. నువ్వు ఆ ఇంటికి ఇలా దూరంగా ఉంటే సమస్యలు ఇంకా పెద్దవవుతాయి తప్ప తగ్గవు. వెంటనే నువ్వు ఆ ఇంటికి వెళ్ళి తనెవరో కనుక్కునే పనిలో ఉండు. వస్తాను. తెలియనట్టు అడక్కు. నువ్వో కోయదొరవి, కొండదేవరని నమ్ముకున్నవాడివి. దొంగ జాతకాలు, అబద్ధాలు, మాటలు చెప్తే మీ కొండదేవరికి కోపం వస్తుందని నీకు తెలుసు. ఆ నమ్మకంతోనే చెప్పు. అబద్ధం చెప్తే మీ కొండదేవరి మీద ఆన. భయపెట్టద్దు తల్లి, నీకేం కావాలో అడుగు. చెప్పా కదా నిజం. నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా నిజమేంటో చెప్పు. చెప్తావా?
అడుగు తల్లి. మా అక్కకేం చెప్పావు? ఏ అక్కగారికి తల్లి? ఏం తెలియనట్టు ఇంకా నటించకు. ఏ అమ్మగారో తెలీదా? మహాలక్ష్మి గారు. లక్ష్మీదేవి కలిసి వస్తుందని చెప్పానమ్మా. లక్ష్మీదేవి గురించి చెప్పావా? దరిద్ర దేవత గురించి చెప్పావా? చెప్పు. ఆ దరిద్ర దేవతని నేనే అని చెప్పలేదా? నేను మెట్టినింట్లో ఉంటే ఆ ఇంటికి శని పడుతుందని చెప్పలేదా? నా దరిద్రం వల్లే మా బావగారు దూరం అవుతారని చెప్పలేదా? చెప్పు. మా ఇంటికొచ్చి మా అక్కకి ఇదంతా చెప్పావా లేదా? చెప్పు. నిజం చెప్పకపోతే అది నీకే నష్టం. నీ కొండదేవరికి కోపం వస్తే అమ్మా, నన్ను మన్నించు తల్లి. నీకు చాలా అన్యాయం చేశాను. దానికి కొండదేవరికి ఇప్పుడు కోపం రావడం ఏంటి తల్లి? అప్పుడే వచ్చింది. అందుకే నా కూతుర్ని నాకు దూరం చేసేశాడు. నాకు శిక్ష వేశాడు. తప్పు చేశాను తల్లి, తప్పు చేశాను. ఇప్పుడు బాధపడే లాభం లేదు. ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పు. చెప్తాను తల్లి, కానీ నేను చెప్పిన విషయం ఇంకెవ్వరికీ చెప్పనని నాకు మాటివ్వు తల్లి. సరే, మాటిస్తున్నాను. చెప్పు. ఒకరోజు ఏం జరిగిందంటే, నీ తోడికోడలు లీలమ్మ నా దగ్గరికి వచ్చినది. భార్య బిడ్డలతో ప్రశాంతంగా సంతోషంగా ఉండాలంటే వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి. ప్రాణంగా చూసుకుంటున్న నీ కూతురు విగత జీవిగా మారుతుంది. ఏయ్, నిన్ను మళ్ళీ ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా, అయినా కూడా వచ్చావంటే అసలు నీకు సిగ్గనేదే లేదా? నా ఇంటికి నేను రావడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు కాబట్టే వచ్చాను. నీ ఇల్లు అని నువ్వనుకుంటే అయిపోతుందా? నేను చెప్పాలి కదా. మీ సమాధానంతో నాకు పని లేదు. నా కుటుంబం కష్టాల్లో ఉంది అని తెలిసింది. అందుకే సాల్వ్ చేయడానికి వచ్చాను. అక్కర్లేదు. మా సమస్యల్ని మేమే పరిష్కరించుకోగలం. మాకు ఎవరి సాయం అక్కర్లేదు. నీలాంటి దాన్ని సహాయం అంతకన్నా అక్కర్లేదు. వెళ్ళు, వచ్చిన దాన్నే వెనక్కి వెళ్ళు. నేనొచ్చింది వెనక్కి వెళ్ళడానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి.